హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చూడొచ్చు, ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి ఒక నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే పే స్కేల్ వచ్చేసి పర్ మంత్లీ మనకి 35,400 నుంచి 1,12,400 రూపాయల వరకు అయితే మనకి చెల్లించడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క వేకెన్సీల గురించి మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే చూడండి ఒకసారి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు, నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయి కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌లో ఆంధ్రప్రదేశ్, అన్ని తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌లో కేవలం ఎనీ డిగ్రీ అండ్ డిప్లొమా పాస్ అయిన ప్రతి ఒక్కరికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిబిఆర్ఐ), రూర్కీ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్‌లో సాంకేతిక సహాయకుడు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తుంది. ఇందులో జాబ్ వచ్చినట్లయితే నెలకి మనకి 35,400 నుంచి 1,12,400 మధ్య జీతం అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసము ఎలా దరఖాస్తు చేయాలి అనే దానికోసము ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మిగతావన్నీ కూడా నేను ఇప్పుడు తెలియజేస్తాను. సో ఈ పోస్టుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ చూసుకున్నట్టయితే, ఆర్గనైజేషన్ పేరు వచ్చేసి మనకి సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అండ్ అలాగే సిబిఆర్ఐ, రూర్కీ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) అనమాట. ఇకపోతే పోస్టుల వివరాలు వచ్చేసి మనం చూసుకున్నట్టయితే, సాంకేతిక సహాయకుడు. ఇకపోతే ఏజ్ విషయానికి వచ్చినట్టయితే మనకి 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. సో మొత్తం ఖాళీలు వచ్చేసి మనకి 24 ఉన్నాయి. విద్యార్హత వచ్చేసి మనకి ఎనీ డిగ్రీ అండ్ డిప్లొమా పాస్ అయి ఉంటే చాలు. అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి మనకి ఫిబ్రవరి 7 వరకు అయితే ఉంది. అంటే ఫిబ్రవరి 7, 2024 వరకు అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే, నియామక సంస్థ వచ్చేసి మనకి సెల్యులర్ మరియు మాలిక్యులర్ బయాలజీ కోసం సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సంస్థ నుండి అయితే విడుదల కావడం జరిగింది. ఇకపోతే ఉద్యోగాల వివరాలు వచ్చినట్టయితే, ఈ సంస్థ నుండి 24 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలను విడుదల చేయడం అయితే జరిగింది. సో జీతం ప్యాకేజ్ వచ్చేసి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూడొచ్చు, అభ్యర్థులు ఇందులోనూ సెలెక్ట్ అయినట్లయితే నెలకు 35,400 నుంచి 1,12,400 అయితే వేతనం అయితే చెల్లిస్తారు. నెక్స్ట్ వన్ చూసినట్టయితే మనకి ఇక్కడ దరఖాస్తు రుసుము వచ్చేసి మనకి మిగతా అభ్యర్థులందరూ కూడా ₹100. ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థులకు వచ్చేసి మనకి ఎలాంటి పేమెంట్ అయితే చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇది వచ్చేసి మనము ఆన్‌లైన్ ద్వారా అయితే మనము పే చేసుకోవచ్చు. ఇకపోతే విద్యార్హత మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ నోటిఫికేషన్‌లో మీరు అప్లై చేసుకోవాలంటే ఎనీ డిగ్రీ అండ్ డిప్లొమా అర్హత అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసము ఇక్కడ ఇచ్చినటువంటి, అదే ఇంతకుముందు మనం చూసినాం కదా, సో పీడిఎఫ్‌ని సో దాంట్లో అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందని అయితే మనకు తెలియజేయడం అయితే జరిగింది. సో ఎంపిక విధానం వచ్చేసి మనకి ఈ నోటిఫికేషన్‌లో రాత పరీక్ష, స్కిల్ అండ్ టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మీకు ఎంపిక అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి దరఖాస్తు యొక్క ముఖ్య తేదీ వివరాలు వచ్చేసి మనకి అప్లికేషన్ ప్రారంభ తేదీ 10 జనవరి 2024 నుంచి ఉంటుంది. అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి మనకి 7 ఫిబ్రవరి 2024 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అప్లై చేసుకునే విధానం వచ్చేసి మనము ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో వెబ్‌సైట్ వచ్చేసి మనకి cbri.res.in నోటిఫికేషన్ రిక్రూట్మెంట్స్ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఒకవేళ అప్లై చేసుకోవడానికి తెలియకపోతే కింద కామెంట్ రూపంలో అయితే అడగండి. అక్కడ నుంచి అయితే నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను. అంటే అప్లై ఏ విధంగా చేయాలని మీరు కామెంట్ చేస్తే మీకోసం అయితే ఒక అప్లై చేసినటువంటి ఒక వీడియో అయితే నేను చేసి పెడతాను. అండ్ ఒకసారి మనము ఇక్కడ అప్లై లింక్ పైన క్లిక్ చేసి చూద్దాం ఒకసారి. సో మనకు అప్లికేషన్ వచ్చేసి, వెబ్‌సైట్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనకు పైకి స్క్రోల్ చేసి ఈ విధంగా నోటిఫికేషన్స్ అని ఉంది కదా. సో ఇందులో రిక్వైర్మెంట్స్ ఉంది కదా. సో రిక్వైర్మెంట్స్ పైన అయితే క్లిక్ చేస్తే మనకి సో ఈజీగా మనమైతే అప్లికేషన్ లింక్‌లోకి అయితే వెళ్ళిపోతాము. సో ఇక్కడ చూడొచ్చు, మనకి అడ్వర్టైజ్‌మెంట్ జనవరి 9 ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తే సో ఇక్కడ చూడొచ్చు మనకి డౌన్లోడ్ అడ్వర్టైజ్‌మెంట్ అండ్ అలాగే ఇక్కడ అప్లై ఆన్‌లైన్ అని ఉంది కదా. సో ఇక్కడైతే మనం క్లిక్ చేస్తే క్లిక్ చేసి మనం ఆన్‌లైన్‌లో అయితే మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చూడండి ఇక్కడ. సో యూఆర్ఎల్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్ మనల్ని తీసుకెళ్తారనమాట. సో ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై. ఇక్కడ చూడొచ్చు, రిక్రూట్మెంట్ ఫర్ టెక్నికల్ పొజిషన్. సో ఇదనమాట. సో ఇక్కడ మనము క్లిక్ హియర్ పై క్లిక్ చేసి మనం ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, నెక్స్ట్ ప్రాసెస్‌లోకి మనల్ని ఈ విధంగా అయితే తీసుకెళ్తూ ఉంటదనమాట. సో ఇక్కడ రైట్ మార్క్ పైన అంటే ఇక్కడ కొన్ని ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారు. ఈ ఇన్‌స్ట్రక్షన్స్‌కి ఓకే అన్నట్టుగా మనకి ఇదొక లెఫ్ట్ సైడ్ బాక్స్‌లో టిక్ మార్క్ ఇచ్చేసి మనము టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి రిజిస్టర్ అండ్ లాగిన్. ఈ విధంగా అయితే నెక్స్ట్ స్టెప్‌లోకి మనల్ని అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది. సో మీరు ఈ విధంగా రిజిస్టర్ పైన క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ కావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చూడండి, ఇక్కడ ఈమెయిల్ ఐడి,
అండ్ అలాగే ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇవన్నీ క్లిక్ చేసి మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది. సో, లాగిన్ అయిన తర్వాత మళ్ళీ మీరు మీ యొక్క డీటెయిల్స్‌ని ఎంటర్ చేసి మీరు ఈ యొక్క జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇప్పటికి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకు ఒకవేళ ఈ వీడియోని అంటే అప్లికేషన్ వీడియోని గనుక మీకు చేయాలని అనుకుంటే కింద కామెంట్ రూపంలో అడగండి. నేను అప్లికేషన్ వీడియో అయితే మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే చేసి చూస్తాను. అండ్ థాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీద మీ కామెంట్ అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.